ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 6వ స్థానంలో ఉంటూ 6లో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే పంచగ్రహాలు 6 గ్రహాలు మొట్టమొదటిగా కలిసి ఉంటున్నాయి, చంద్రుడు ఒక రోజులో పక్క జరిగిపోవడం వల్ల ఈ నెలంతా దాదాపుగా ఈ 14వ తేదీ వరకు పంచగ్రహ కూటం ఉంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి. అయితే ఇక్కడ 6లో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది నిత్య జీవితంలో విదేశీ ప్రయత్నం కానివ్వండి, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ధనాధిపతి ఎప్పుడైతే నీచ పొందాడో అతను 7వ అధిపతి కూడా అయ్యాడో కుటుంబము, ధనము మరియు దశమ స్థానంలో నీచబడ్డ కుజుడు ఉన్నందుకు కొంత కొత్త అవకాశాలు వస్తాయి. కొంచెం ఉద్యోగ విషయాల్లో మార్పులు ఉన్నాయి, అంటే కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునే విషయంలోని, ధన విషయంలోని మరియు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంగళవారం పూట ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఇందులో మరలా మీరు చంద్రుడు వచ్చి చేరినప్పుడు ఈ విషయాల్లో చాలా బాగుంటుంది. అంటే ఉద్యోగము, ధనము, వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా బాగుంటుంది. ఎప్పుడు అంటే 1వ తేదీ, 6, 7 తేదీలు, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ యొక్క గ్రహస్థితి చంద్రుడు ఎప్పుడైతే మేష, కర్కాటక, తులారాశిలో సంచరిస్తుంటాడో బాగుంటుంది. అలాగే హోమ్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. 12లో కేతు ఉన్నందుకు ముఖ్యంగా మనకి పంచాంగంలో రాహుకాలము, గులిక కాలము అని ఉంటుంది. ముఖ్యంగా గులిక కాలంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, 12లో కేతు ఉన్నందుకు తులాలగ్నం వారు. అదేవిధంగా మీరు గోవులకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. మరియు కాలభైరవ అష్టకం ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యారాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.